ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్. కిటికీ నుంచి డబ్బులు విసిరేసి పారిపోయిన తప్పని వేటు. ఈ సంగారెడ్డిలో నిన్న జరిగింది. అంటే పొటెన్షియల్లో ఈ ఒక వ్యక్తి నుంచి 6,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు దొరికారు సబ్ రిజిస్టర్లో. సో ఒక అతను ఏం చేశారు తెలియదు, అంటే ఏసీబీ వచ్చారన్న కిటికీ నుంచి డబ్బులు పాడేశారు. అయినా కానీ తను అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా పొటెన్షియల్ జాయింట్ సబ్ రిజిస్టర్ 1-2 కార్యాలయంలో ఈ నెల 1న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వారిని చూడగానే సిబ్బంది ఒకరు కిటికీ నుంచి 73,140 నగదు విసిరేశారు. అనిషా అధికారులు వీటితో పాటు కార్యాలయం లోపట్ల సిబ్బందికి చెందిన ఒక డెస్క్ లో మరో 21,450 రూపాయలు గుర్తించారు. మొత్తం 94,590 రూపాయలు అనధికార సొమ్ముగా గుర్తించి సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఈ వ్యవహారం మారింది. ప్రభుత్వ రంగంలో తాజాగా చర్యలు చేపట్టారు. సో ఇది మొత్తం 94,000 రూపాయలు పొటెన్షియల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దొరికింది. చాలా చర్చ జరిగింది. వాళ్ళ కౌంటర్స్లలో డబ్బులు దొరికాయని. సో ఈ అవినీతి మొన్ననే మాట్లాడుకున్నాం. రోజుకి తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అనేది ఎక్కడో అక్కడ బయటపడతా ఉంది. మొన్న నిజామాబాద్, ఇటు మేడ్చలు, ఇటు పొటెన్షియల్, అంటే చూస్తూ ఉంటే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలో ఖచ్చితంగా అవినీతి దుర్వినియోగం పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఖచ్చితంగా అనిషా అధికారులు మాత్రం నిఘా పెట్టి ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా మన తెలంగాణ టీవీ కోరుకోవటం.